ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో పైన మనం చేయబోతున్నాం. అంటే ఒక సాంగ్ ఉంది కదా! 'మౌనిక' సాంగ్. అది వాయిస్ ఓవర్ చాలా అమేజింగ్‌గా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇది నేను ఎగ్జాంపుల్‌గా బాయ్స్ ఫోటో పెట్టి ట్రై చేసినా, మీరు గర్ల్స్ ఫోటో పెట్టి ట్రై చేసినా కూడా బాగా వస్తది. ఫస్ట్ అయితే ఆ వీడియో చూద్దాం. నజరానా పట్టుకోవా నయగారం వెతకవా నన్ను నీవే అతుకోరా అతుకోరా ఒక్క మాటు కలవవా మధు ఎక్కి తిరగవా బరువాలే పట్టువిరా పట్టువిరా. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో అయితే అంటే ఎండింగ్ వరకు చాలా అమేజింగ్‌గా ఉంటదది. డెఫినెట్‌లీ మీరు నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే ఎండింగ్ వరకు చాలా బెటర్ ఉంటది. చాలా బాగా కూడా ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిందేందంటే మీరు ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేను వెడ్డింగ్ వీడియో చేసిన 'ఆర్ఎస్ గురూజీ' అనే ఛానల్‌లో. అందులో ఈ ఫాంటే యూజ్ చేసిన. మీరు లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది యాడ్ చేసుకోండి. మెయిన్ ఏందంటే అలర్ట్ మోషన్ యాప్, ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయనీకి యాప్. అవి అన్ని టెలిగ్రామ్‌లోనే ఉంటది. చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో అయితే మనకైతే ఇలా కనిపిస్తది. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మనం ఇక్కడి నుంచి ఫస్ట్ ఒకసారి వీడియో చూసుకోండి. ఇలా కనిపిస్తది. ఇందులో ఏందంటే మీకు నల్ యానిమేషన్ ఉంది కాబట్టి చాలా సింపుల్ అయిపోతది ఎడిటింగ్. ఎందుకంటే కెమెరా యూజ్ చేయలేదు. కెమెరా యూజ్ చేస్తే మళ్ళీ మొత్తం వస్తదని యూజ్ చేయలేదు అది. ఓకే. ఫస్ట్ అయితే మనం ఒక ఫోటో తీసుకుందాం. ఒక ఫోటో అంటే ఈ ఫోటో తీసుకొని ఎండింగ్ వరకు జరిపేస్తున్నా. జరిపిన తర్వాత దీన్ని జూమ్ చేస్తున్నా. ఒక ఫోటో పెట్టినా కూడా చాలా బెటర్‌గా ఉంటది. ఓకే. ఈ ఫోటోని ఇక్కడ 3 లైన్స్ లేకపోతే 3 లైన్స్ కాదు. ఇక్కడ మనకు లింక్ ఆప్షన్ ఉంటది. అంటే ఇక్కడ ఈ 2 బాక్స్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు నల్ మీద టచ్ చేయండి. ఇది ఆ ఫోటోకి అయితే స లింక్ అయిపోతది. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా కనిపిస్తది మీకు. కానీ ఇది మనకు ఆ డెప్త్ అనేది కొంచెం ఎక్కువైంది కాబట్టి మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ జెడ్ అనేది -1000 ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. డబుల్ ట్యాప్ చేసి దీన్ని 0 చేసి ఓకే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇక్కడ సైజ్ ఆప్షన్‌లోకెళ్ళి కొంచెం సైజ్ పెంచుకోండి. ఇప్పుడు చూడండి ఇలా. ఇంకోటేందంటే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వస్తుంటది. మీకు లిరికల్ అనేది ఫ్లిప్ అవుతూ ఉంటది. కాబట్టి ఈ ఫ్లిప్ అవ్వకూడదంటే ఇక్కడ జెడ్ వాల్యూని కొంచెం మైనస్‌లో పెట్టుకోండి. ఎంత పెడతారంటే ఒక 8% -8 పెట్టి కొంచెం సైజ్ తక్కువ చేసి చూడండి. చూసుకోండి. చూస్తున్నారు కదా! కానీ ఆ లుక్ అనేది వస్తలేదు. ఈ ఫోటోని డూప్లికేట్ కాదు. బోర్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో ఎనేబుల్ చేసి ఇలా పెట్టి ఇంత పెడుతున్నాను. ఒపాసిటీ కొంచెం తక్కువ చేస్తున్నా. ఓకే. ఇదే ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసి దీన్ని లైటింగ్ అనేది కొంచెం పెంచుతున్నా. ఎందుకంటే ఫోటో అనేది కొంచెం డార్క్‌గా కనిపిస్తుంది. ఓకే. సెట్ అయింది. ఇప్పుడు నాకు నచ్చిన ప్లేస్‌లో ఇంకో ఫోటో పెడతాను చూడండి. ఇక్కడ కట్ చేస్తున్నా ఈ ఫోటోని. కట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా. దీన్ని కాపీ చేసి పీఎన్‌జీ ఫోటో అది కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు పేస్ట్ స్టైల్ పక్కన ఇవి అన్నీ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తున్నా. వేరే ఫోటోగా చేంజ్ అయిపోతది. చూడండి ఇలా. అంటే మధ్యలో మీరు వేరే ఫోటో కూడా చేంజ్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ అయితే ఉంటది. ఇంకా కొంచెం బెటర్ ఫీల్ అయితే ఉంటది కాబట్టి మధ్యలో ఇలా మీరు వేరే ఫోటో అయితే పెట్టుకోవచ్చు. చూడండి. ఇది కొంచెం డార్క్‌గా కనిపిస్తుంది కాబట్టి దీని ఎక్స్‌పోజర్ ఎక్కువ పెడతాను. లైటింగ్ బాగా కనిపిస్తది. చూసుకోండి. ఓకే. ఒకవేళ ఆ ఫోటోని మీరు డార్క్‌గా చేద్దామని అనుకుంటే డార్క్ కాదు రెడ్ కలర్ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఫస్ట్ ఫోటో చేస్తాను. ఓకే. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్తే గ్రేడియెంట్ ఓవర్లీ అని ఉంటది. ఇది యాడ్ చేస్తున్నాను. దీని ఒపాసిటీ మాక్సిమం కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఒపాసిటీ 100 చేసుకోండి. ఇప్పుడు ఈ కలర్‌లోకెళ్ళి ప్యూర్ రెడ్ కలర్ పెట్టుకోండి. 2 రెడ్ కలర్ పెట్టుకోండి. ఓకే. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు బ్లెండ్ మోడ్ అని ఉంటది. ఇందులో మీరు మల్టీప్లైకి అయినా స్క్రీన్ అయినా చేసుకోవచ్చు. స్క్రీన్ కాకుండా మల్టీప్లైకే చేసుకోండి. చూడండి ఇలా. కానీ లుక్ బాగాలేదు కాబట్టి మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయండి. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఓకే. లేకపోతే ఇక్కడ మీరు ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఏదైతే నల్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనం రాండమ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటది. ఈ ఎఫెక్ట్ ఇక్కడ టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటది. ఇది యాడ్ చేసి కొంచెం తగ్గిస్తే ఎఫెక్ట్ ఇలాగైతే కొంచెం బాగుంటది అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.